गाइस అందరికీ నమస్తే। ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈడు సొంతం మా అక్క కొడుకు మా బమ్మర్ది। ఈడు ఏం చేస్తాడంటే ఒక వీడియో కంటెంట్ వాడే ఆలోచించి ఒకరిది చూసినాడంట వేరేది, దాన్ని ఆలోచించి వీడు వెరైటీగా దానిలాగా నేను ఒకటి చేస్తాను మామ అన్నాడు। వీడు వీని ఫ్రెండ్ కలిసి ఒక వీడియో చేస్తారంట, అదేంటో వీడు చెప్తాడు వినండి। ఇప్పుడు వాడు నాను సైకిల్ వేసుకొని పోతుంటాడు, నాను బంక అతికించాడు। ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇలా అతుక్కున్నారా ఇది పీకర్ అంట కూడా అంటే ఏమేదంటే ఇలా అతుక్కుని వెళ్ళి వాడు బంకేసి నానే అతికిచ్చిన పోయి మీరు అట్ట వేసుకొని పోతారని అని అంటావు। ఇట్లా ఒక వీడియో తీస్తారంట, ఈ పిల్లలు గింత ఉండరు, అసలు ఎట్లా తీస్తారు, ఏం ఆలోచిస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారు, ఈ పిల్లలు ఇంత ఉన్నప్పుడే ఎట్లా కెమెరా యాంగిల్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటారు, ఎట్లా వీడియో తీస్తారు అన్నది ఈ వీడియోలో చూద్దాం। లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది ఇంత పిల్లలు ఏం చేస్తున్నారు అని। లే ఏమే గిన్నెకి రా పడవలేసి అట్లా ఉండాలప్ప ఏమి ఇట్లా ఉండనా రా ఇక్కడ రా ఉండు అమ్మ లైట్ ఇక్కడ కొత్త సైకిల్ మళ్ళీ ఈ రోజున పండగ ఆపబా దొబ్బుకుంటా వాళ్ళ ఆపు దొబ్బుకుంటా పో ఆపిలే స్టార్ట్ అండి నువ్వు స్టార్ట్ ఆపుదాంలే ఇంకా ఎవరు చూసి అక్కడ ఆపుదాం అంటే ఆడ నాపు నాపుదాం నాపు ఇంకా ఇందులో ఆపి తీయడము తొక్కుదాం అన్నది ఇందులో ఆపి ఇంకా తొక్కుదాము అనాల స్టార్ట్ ఇందులో ఆపి ఇంకా తొక్కుదాము అప్పుడే కాసి స్టార్ట్ అంటున్నాం స్టార్ట్ వీడి ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ అంటున్నాం మొత్తం ఏమేదా లే నా సైకిల్ బంకాతికి తొక్కుదామంటే తొక్కుతారని కొడకలరా వద్దురా బాబు మా షాట్ అంటే నేను పోతే ఇంకా పట్టుద్ది మమ్మ నువ్వుది మమ్మ రాదు అంగే మొబ్బంగా డిలీట్ చేయాలంటారు రాదు నాకు పగవాల్చాను పగవాలంటే అర్థం కదా ఇప్పుడు ఇది రమ్మమ్మ ఇలా రుమ్మల సైకిల్ ఇంకా వేసుకోదాం ఇంకా అని జల్లి చెప్పు రుమ్మలనే ఏమి ఒక్కనా జల్లి చెప్పు సైకిల్ రుమ్మలా తీసుకోదాంపా రుమ్మలాయి పెద్దుక్క రామ్ సైకిల్ మన కొత్త సైకిల్ ఎందుమే అనాలి ఎందుకు రాలే మన రుమ్మలాయి పొద్దు ఆపి మనకి సైకిల్ వచ్చిందాకే ఎలా చెప్పి పొద్దు ఏమంటావు ఇది ఎవరిదో రుమ్మల సైకిల్ ఇవ్వద్దు నాకు పండగే ఇది రుమ్మల సైకిల్ ఎవరిదో కానీ ఇవ్వద్దు నాకు పండగే ఇంకా వచ్చే ఏమేసి అంటాను అంత ఆపుకో ఇంత ఆపుదాం అంటాను ఆపుకో ఇంత ఆపుదాం లేపా ఇంకా అడుగుకోవాలా అనాల లేప ఇంకొకరు చూస్తారు ఏమో నువ్వు స్టార్ట్ అను అనొద్దు స్టార్ట్ అంటాను ఏం రాదు సై పట్టుకో ఏం రాదు బా నన్ను వచ్చే ఏమేది అంటే ఎవడో బంకతికి చీరలే రాదు సైకిల్కి వీడు అంటాడు మంచి కక్కి నా సైకిల్ నేను చెప్పాను ఫస్ట్ నా సైకిల్ తొక్కుదాం పై ఇంకా సైకిల్ తొక్కుదాం పై ఇంకా సైకిల్ తొక్కుదాం పై సైకిల్ అన్నాక నువ్వు రా అన్నప్పుడు ఏమేది నా సైకిల్కి అన్నిటి ఇగ్గల ఫస్ట్కి నువ్వు స్టార్ట్ అను తొక్కుదాం లేబా ఇంకా బాగుంటది ఏమేదా నా సైకిల్ కూడా బంకాతికి
పట్టండి అప్పుడు మా చేత కాదు టైం ఎందుకు పెడతాడు ఇది ఉండనా టైంది పెట్టేదిలే మామ ఇంకా వచ్చుంటారా ఉండనా లైట్ అయితే నువ్వు అరిచేదంతా మైక్లో వస్తుందట మీకే తెలాలి ఉండనా నచ్చిందా మీరు తీసిన వీడియో మీరే చెప్పండి నచ్చిందా నచ్చలే కానీ మా అమ్మ మంచిగా తీసలేదు వానికి నచ్చిందంట నచ్చలేదంట వాళ్ళ అమ్మ బాగా తీసలేదంట వీడియో చూసినారు కదా మా అక్క తీసినంత కొద్ది తీసి నాకు చాలైంది ఇంకా మీ ఇష్టం మీ సాగు చాలండి అని చెప్పినారు ఇప్పుడు ఈ క్రియేటర్ అనుకుంటే ఒక రకంగా చిన్న క్రియేటర్ నుంచి పెద్ద క్రియేటర్ వరకు ఇట్లానే స్ట్రగల్ చేస్తారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వేరే వాళ్ళకి ఇచ్చిన కెమెరా పట్టుకోండి కొంచెం మాకు వీడియో తీసేయండి అంటే చేస్తారు ఒక 2 minutes 1 minute తీస్తారు తర్వాత చాలైంది మీ సాగు మీరు చావండి అంటారు అవన్నీ దాటుకొని మన ఫ్రెండ్కో లేదా ఎవరికో ఒక తెలిసినోనుకో అడుక్కొని మరి వాడిని ఫోన్ పట్టించి వీడియో తీపించుకొని ఎడిటింగ్ చేసి మ్యూజిక్ పెట్టి అన్నీ పెట్టి మీకు చూడడానికి అందిస్తారు క్రియేటర్స్ అనేది ఇప్పుడు ఈ పిల్లలు తీసింది ఇప్పుడు లాస్ట్లో చూపిస్తా వీడియో ఫైనల్గా ఎట్లా వచ్చిందని దాన్ని చూసి చెప్పండి మీకు ఫైనల్లో ఎట్లా వచ్చింది వీడియో అనేది చూసినారు కదా మా బామ్మర్ది వీడియో అనేది ఎట్లా తీస్తున్నాడు అనేది మా బామ్మర్ది ఏం చేస్తున్నాడంటే వానికి ఎడిటింగ్ చేయడం మ్యూజిక్ పెట్టడం రాదు కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నుంచే వీడియో తీసి అక్కడక్కడ స్టాప్ చేసి వాడు కంటెంట్ ఆలోచించి ముందేం చేయాలని చెప్పేసి లొకేషన్ కూడా చేంజ్ చేస్తున్నాడు అలాగే పర్లేదు నాకు ఇష్టమైన ఈ పిల్లలు నాకు ఇష్టమైన థింగ్ ఏంటంటే లొకేషన్స్ చేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఇది చేయాలా ఇప్పుడు ఇది దీని తర్వాత ఇది నువ్వు ఈ డైలాగ్ చెప్పు అని కలిసి ఇప్పుడే ఆలోచించి ఇంత తీస్తున్నారు కదా ముందు ఎదగొచ్చు పెద్ద క్రియేటర్ కావచ్చు ఎవరికి తెలుసు ఒకవేళ మా బొమ్మర్ది ఛానల్ స్టార్ట్ చేస్తే దాని గురించి కూడా ఒక వీడియో చెప్తా అప్పుడు అందరూ మా బొమ్మర్దికి సపోర్ట్ చేయండి వాడు తీసినంత తీసి వాడికి ఏమనిపించింది అంటే నేనున్నాను కదా వీడియోలు నాకు ఆల్రెడీ తీయడం నాకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడు అంటే మామ నువ్వే తీ అంటున్నాడు మనం ఎవరు లేకుంటే వాడే తీశారు కూడా ఒక 4-3 వీడియోలు కూడా ఆల్రెడీ తీసినారు ఇంకా ఈరోజు మీరు ఎట్లా చేస్తారో చూస్తాను నేను ఎడిటింగ్ ఎట్లా చేస్తారు మీరు ఎట్లా చేస్తారో చూస్తాను అన్నందుకు ఇప్పుడు ఒక రీల్ తీసి చూపించినారు ఇట్లా చేస్తారు పిల్లలు మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తారుంటే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఎదుగుతారు ఏం బామ్మర్ది లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్